వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు, జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలు, విశేషాలతో వరంగల్ జిల్లా ప్రతినిధి వీణావాణి అందిస్తున్న సమగ్ర సమాచార నివేదిక ఇప్పుడు విందాం. స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలలో జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో 5 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. ఈ 5 రోజుల కార్యక్రమాలలో అధికారులు, ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో 1257 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రం చేశారు. 556 కిలోమీటర్ల మురుగు కాలువలను, 2236 ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేశారు. 271 గ్రామ పంచాయతీలలో 6360 మంది ప్రజలను భాగస్వాములు చేస్తూ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. 15 శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తొలగించారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా 38,493 గృహాలలో పరిశుభ్రం చేశారు. వన మహోత్సవంలో భాగంగా 55,267 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, వసతి గృహాలు, బస్టాపులలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్స్ అటెండెన్స్ను మంత్రి పరిశీలించారు. డ్యూటీ టైంలో విధులలో లేని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. వరంగల్ రీజనల్ కంటి ఆసుపత్రిలో ఐ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండి సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఖిల్లా వరంగల్ ప్రాంతాన్ని పర్యావరణ, టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రణాళికలు రచించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల పర్యటనలో కొండా సురేఖ జిల్లా అధికారులతో కలిసి ఖిలా వరంగల్లోని కాకతీయుల కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వరంగల్ చుట్టుప్రక్కల ఉన్న కాకతీయుల కాలం నాటి 20 గుళ్లను పునరుద్ధరణ చేస్తామన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 20 మంది సెంట్రల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ సెక్షన్ ఆఫీసర్లు వరంగల్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఆదర్శ గ్రామాలను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆదర్శ గ్రామాలు అనుసరిస్తున్న అనేక విధానాలను అధ్యయనం చేశారు. జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు జిల్లాలోని గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, మరియపురం గ్రామాలను, వర్ధన్నపేట మండలం ఇల్లందు, సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామాలను సందర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరును అవగతం చేసుకున్నారు. వారి అధ్యయనం పూర్తయిన తర్వాత వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కలిసి తాము అధ్యయనం చేసిన అంశాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అనుమానిత ప్రదేశాలలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై నిఘా పెట్టాలని, నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. విద్యాసంస్థల సమీపంలో కిరాణా షాపుల వేదికగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించే అనుమానాస్పద ప్రాంతాలలో పటిష్ట నిఘా ఉంచి తరచూ పెట్రోలింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేసి డ్రగ్స్, ఇతర వ్యసనాలకు లోను కాకుండా చూడాలన్నారు. జిల్లాలో పంట సాగు చేసే రైతులు గంజాయిని పెంచకుండా తరచూ తనిఖీలు నిర్వహించి అనుమానిత రైతులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. గంజాయి సేవించడం గమనిస్తే టోల్ ఫ్రీ నంబర్ 8712661111కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కౌమార దశ బాలికల సమగ్ర అభివృద్ధికి స్నేహ సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్ ఆఫ్ అడాలసెన్స్ కార్యక్రమానికి రాష్ట్రంలో వరంగల్ జిల్లాను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యూనిసెఫ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి జిల్లా వ్యాప్తంగా కౌమార దశలో ఉన్న బాలికల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ చైర్మన్గా, డిఆర్డీఓ కన్వీనర్గా 15 డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కౌమార దశలో వారికి గల చట్టపరమైన హక్కులు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం చేయనున్నారు.